every child with comfort. And ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకోసం నేను అనుదినం ప్రార్థిస్తున్నాను. మా చిల్డ్రన్ ప్రేయర్ టవర్ పిల్లల విజ్ఞాపన ప్రార్థన శిబిరం మాది. ఇది 35 ఏళ్లుగా ఈ శిబిరం యావత్ ప్రపంచంలో నడుస్తూ ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఇందులో ప్రతి బిడ్డ కోసం మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, మీ అత్తయ్య గారి పేరు, మీ అమ్మ పేరు, మీ నాన్నగారి పేరు, మీ తాతయ్య పేరు, మీ మనవడి పేరు, అన్ని పేర్లు సేకరిస్తాం. అందరి కోసం పేరు పేరు ప్రార్థన చేస్తాం. నాకు కానీ మీ కుటుంబంలో మీ పిల్లల కోసం, మీ మనవడి కోసం, లేక మీ ఆరోగ్యం కోసం భవిష్యత్తులో కొన్ని విషయాల గురించి దేవుడు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు నేను దాన్ని ఫోన్ చేసి నేనే మాట్లాడుతుంటాను. మీరు స్క్రీన్ మీద చూసిన 77 నెంబరు పబ్లిక్ నెంబర్. అది మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నా నెంబర్ పర్సనల్గా ఉంటుంది. నా పర్సనల్ నెంబర్ మీకు ఇవ్వబడదు. ఎందుకు ఇవ్వబడదు అంటే, మీరు ఇందులో మేము చెప్పింది చేస్తే, మేము చెప్పినట్లు మీరు ఒప్పుకుంటే అప్పుడు నా పర్సనల్ నెంబర్ మీకు వస్తుంది. చాలామంది మాతో ఏకీభించరు. వాళ్ళ అవసరం కొద్దీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు, ఇక పక్కన పాడేస్తారు మమ్మల్ని. మేము ఏం చేస్తామంటే, మమ్మల్ని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకి పర్సనల్ నెంబర్ ఇవ్వబడుతుంది. మమ్మల్ని ఫాలో చేసేవాళ్ళు మేము చెప్పిందంతా చేస్తారు. మేము చెప్పింది చేయలేదంటే వాళ్ళు మమ్మల్ని ఫాలో చేయడం లేదు. అందుకని మేము కూడా వాళ్ళకి మా పర్సనల్ నెంబరు ఇవ్వం. నేను కూడా ఎక్కువ టచ్లో ఉండను. ఎందుకంటే నేను బుక్స్ రాయాలి, లైవ్లో చెప్పాలి, యూట్యూబ్లో చెప్పాలి, అనేక సంఘాల్లో చెప్పాలి, నా సంఘాన్ని కూడా చూసుకోవాలి. మీరు కానీ నా మాట మీరు విన్నట్లయితే ఖచ్చితంగా నా పర్సనల్ నెంబర్తో నేను మీకు ఫోన్ చేస్తాను, మీకు ఇస్తాను. మీరు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడాలంటే మాత్రం అవదు. ఎందుకంటే నేను నైట్ టైం ఎక్కువ ప్రేయర్లో ఉంటాను. డేలో ఎక్కువగా ఆడబడిగా దేవుని పనిలో ఉంటాను నేను. అందుకని నేను గతంలో చెప్పాను, అయ్యా నేను 7 దినాలు ఉపవాస కోటలు పెడుతున్నాను, మందిరం కూడా స్లాప్ వేస్తున్నాం. మీరు కొన్ని వస్త్రాలు కానీ, బెడ్షీట్స్ కానీ, శారీస్ కానీ ఇస్తే, షార్ట్స్ కానీ ఇస్తే వికలాంగులకి, విడోస్, హ్యాండిక్యాప్డ్ బ్లైండ్స్కి మేము పంచి పెడతామని చెప్పాం. ఎవరు ఫాలో చేయలేదు. ఇకపోతే చర్చి మందిరం ఇంకా స్లాప్ వేయలేదు, ఇప్పుడు వేస్తాం. దానికోసం కూడా చెప్పాం. నాట్ రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే మేము కూడా పట్టించుకోమన్నమాట. మరి చాలామంది తెలుసుకోవాల్సిన ఒక గొప్ప సత్యం బైబిల్లో ఉంది. ఆ సత్యాన్ని కానీ మీరు గుర్తిస్తే మీరు ప్రార్థించిన వెంటనే జవాబు మీకు దొరికేస్తుంది. అసలు నాతో కూడా పని ఉండదు, ఏ సేవకుడితో పని ఉండదు. ఇది బైబిల్లో చాలా సింపుల్గా, చాలా వివరంగా రాయబడి ఉంది. ఈ విషయం నాకు 45 ఏళ్ళ క్రితం, అంటే నేను బాలుడు ఉన్నప్పుడే నాకు తెలపబడింది. ఈ విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకే దేవుడు ఎందుకు బయలుపరిచాడు, ఇతరులకు ఎందుకు బయలుపరచలేదు అని నాకు కొంచెం డౌట్స్ వచ్చాయి. నేను దేవుడిని అడిగాను. నాకు బాల్యంలోంచి ఒక అలవాటు ఉంది. ఎవరైనా చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటే, వాళ్ళ వస్త్రాలు దీనంగా ఉంటే నాకు నచ్చదు. వాడిని వెంటనే అడుగుతాను, అమ్మా మీ చీర చిరిగిపోయింది ఎందుకని అని అంటే, మా పిల్లలు ఉన్నారు కానీ మాకు కొనరమ్మా అని చెప్పినప్పుడు నేను వెంటనే కొనిసి ఇస్తుంటాను.
వికలాంగులను కూడా రోడ్డు మీద ఆపి మరీ వస్త్రాలు ఇస్తాను. నాకు వికలాంగులన్నా, తల్లిదండ్రులు లేని బిడ్డలన్నా, చిన్నపిల్లలన్నా, విధురాళ్ళన్నా, తర్వాత కుంటు వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. అది నా చిన్నప్పుడే. అందుకే నేను 45 ఏళ్ళుగా ఒక చీర కొన్నప్పుడు నా బాల్యంలో 5.5 కొన్నాను. అలా నా సొంత బట్టలు కూడా నేను ఇచ్చేస్తాను. చాలామంది షర్ట్ చాలా బాగుంది అన్నారు అనుకుంటే నా షర్ట్ ఇచ్చేస్తాను వాళ్ళకి. ఇలా నా పరిచర్యలో నేను ముందు కొనసాగుతున్నప్పుడు దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదించారు. అయితే ఆశీర్వాదం అంటే డబ్బు కాదు, ఆరోగ్యం. నా జీవితంలో నేను ఒక అనాథగా ఉన్నాను బాల్యం నుంచి. కానీ దేవుడు నేను ఆశించింది ప్రతి విషయంలో కూడా ఆయన నాకు సహాయం చేస్తూ నాకు ఒక తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవం, అన్న అన్నీ ఆయనే. కాబట్టి నేను ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను ఇలా చెప్తున్నంటే ఆ దేవుని కృప మాత్రమే. అయినా ఈరోజు నేను ఒక విచిత్రమైన వార్త మీకు చెప్తాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనం. ఎవడైనా వస్త్రహీనుడు చచ్చుట నేను చూడగాను, బేదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగాను, వారు దేహంలో నన్ను దీవింపపోయిన ఎడలను, వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మంలో సహాయం దొరుకుననుకొని నా తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడల నా భుజశైల్యం దాని గూటి నుండి పడునుగాక. దావీదుకున్న అలవాటు వేరు, యోబుకున్న అలవాటు వేరు, పౌలుకున్న అలవాటు వేరు. మన బైబిల్లో ప్రతి ఒక్కరి అలవాట్లు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ యోబు ఏమంటున్నాడనంటే, లేని వాళ్ళకి, పేదవారికి ఒకవేళ నేను వస్త్రాలు ఇవ్వకపోతే అది నాకు పాపము అంటున్నాడు. మీరు దీన్ని పదే చదివితే కానీ మీకు అర్థమవుతుంది. యోబు జీవితంలో 10 మంది పిల్లలు చచ్చిపోయారు. అది చాలా దుఃఖకరమైన విషయం. ఆస్తి పోయింది, మరొక దుఃఖం. జీవితంలో అతను అన్నీ కోల్పోయాడు. చివరికి తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. తన భార్య నిందిస్తున్న సమయంలో అతను ఒక మాట చెప్తున్నాడు, నాకు దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, ఇందులో న్యాయం ఉంది, ఆయన ఇష్టం. ఇవ్వడం ఆయన ఇష్టం, తీసుకోవడం ఆయన ఇష్టం. నేను ఎందుకు బాధపడాలి? ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయనకు మహిమ కలుగును కాక అని చెప్పి ఒక అద్భుతమైన మాట ప్రపంచ ప్రజలకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం చెప్తున్నాడు ఈయన. ఏం చెప్తున్నాడు అని అంటే, లేని వాళ్ళకి అన్నం పెట్టకపోతే, వస్త్రహీనుడు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వకపోతే, ఇప్పుడు హ్యాండిక్యాప్డ్, బ్లైండ్, విడోస్ ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వకపోతే, తల్లిదండ్రులను వస్త్రాలు ఇవ్వకపోవడమే పాపము అంటున్నాడు. అలా నేను చేయకపోతే నాకు పాపం కలుగును, నాకు కుడిచి జబ్బ అలా ఊడి పడిపోను, అంటే నాకు పెరాలసిస్ వచ్చేలా, నేను చచ్చిపోవాలా, నేను ఎందుకు పరిగెత్తకుండా పోవాలా అంటున్నాడు. ఎవరైనా పిల్లలు చచ్చిపోతే దేవుడు నిందిస్తారు, కానీ ఇతను నిందించడం లేదు. ఆస్తి పోతే బాధపడాలి, శరీరం కూలిపోయింది, కట్టుకున్న భార్య కూడా నిందిస్తుంది. ఆయన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే దేవుడు తప్ప ఎవరూ లేరు. దేవుడు కనపడ్డం, మనుషులకి మనిషే కావాలి. మీరు నా ముందు ఉన్నారు కాబట్టి మీకు ఎన్నో సమస్యలు ఉంటాయి, నాకు చెప్పుకుంటారు. నేను ప్రార్థన చేసినప్పుడు మీరు చెప్పే సమస్యకు పరిష్కారం జరగాలంటే నేను చెప్పింది కూడా మీరు చెయ్యాలి కదా. చెయ్యరు, మీరు చెయ్యరు కాబట్టి మీ సమస్యలు అలాగ ఉంటాయి. ఎలీషా చెప్పాడు, యోర్దాను నదిలో 7 సార్లు ములుగని. నయమాను 7 సార్లు ములగడానికి సంశయించినప్పుడు అతని జీవితంలో అద్భుతాన్ని చూడలేదు. మనసు మార్చుకొని వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు ములుగునప్పుడు దైవజనుడు చెప్పినట్లు అతను చేశాడు కాబట్టి పసిబిడ్డ వంటి శరీరాన్ని సంపాదించుకున్నాడు. పిల్లలు కావచ్చు, సంతానం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, నీ జీవితంలో ఉద్యోగం కావచ్చు, సమాధానం కావచ్చు, నీ జీవితంలో ఏదైనా కావచ్చు, దాని అంతటికి పరిష్కారం ఏంటో తెలుసా? లేని వాళ్ళకి మనం అన్నం పెట్టాలి. అది మీరైనా నేనైనా. వస్త్రహీనులు కనబడినప్పుడు వస్త్రాలు ఇవ్వాలి, అదే పరిష్కారం. మన పరిష్కారం ఎక్కడుందంటే లేని వాళ్లకు మనం ఇవ్వాలి. మీ దగ్గర లేరు, మీకు తెలియదు, కానీ నేను వెతికి వెంటాడి మరీ వాళ్ళ ఆచకు చేసి వస్త్రాలు పంచిపెడతాను. వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు దరిద్రులు, ఒక పూటే తింటున్నారని చెప్పి వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వాలి, లేదా భోజనం పెట్టాలి, లేదా బట్టలు ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. ఇది నాకు దేవుడు నేర్పిన పాఠం. దీన్ని కాదు అనడానికి యావత్ ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ నేను మీ దాకా తీసుకొస్తాను అనుకోండి, మీరు వినరు. అందుకని మీ జీవితంలో పరిష్కారం లేదు. చూడండి ఈయన ఎంత చక్కగా చెప్తున్నాడో. యోబు గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైన తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల
ఎవడైనా వస్త్రహీనుడు కనపడినా నేను ఒంటరిగా భోజనం చేసిన అంటే నా భోజనం ఇతరులకు పెట్టకపోవడం పాపం. నేను ధరించుకున్న బట్టల్లో కొందరికి 10 మందికి వస్త్రాలు ఇవ్వకపోతే అది పాపమే, భోజనం పెట్టకపోవడం పాపమే, వాళ్ళకి కొంచెం కానుక ఇవ్వకపోవడం పాపమే అని చెప్తున్నాను. మీరైతే మీ కుటుంబంలో ఒక బిడ్డకు ఒంట్లో బలదనుకోండి, ఏడ్చేస్తారు. ఎందుకంటే ఆ ఏడుపు అలాంటి వాటిని మీరు తప్పించుకోవాలనుకుంటే 10 మందికి వస్త్రాలు పంచిపెట్టలేరా మీరు? మొన్న సీరియస్ అయింది, మీ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చారు, 50,000 అంటే కట్టారు, తర్వాత లక్షలు వేసాడు, కట్టారు, అప్పులు చేశారు. ఇలాంటివి ఎందుకు జరగాలి మీ జీవితంలో? అప్పులు ఎందుకు జరగాలి? అప్పులు ఎందుకు చెయ్యాలి? నువ్వు కోరుకున్న ఉద్యోగం లేదా, మీరు కోరుకున్న సంతానం లేదు, మీకు వింటున్నారా మీరు? జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఆరోగ్యం లేదు, రుణాలలాగే ఉన్నాయి, సంతానం లేదు, అలాగే ఉంది మీ జీవితంలో. ఎందుకు ఉంది అలాగా అంటే మీరు చేయవలసింది మర్చిపోయారు. హెచ్చరిస్తాను కానీ మీరు నమ్మడం లేదు. ఇక్కడ యోబు దీనస్థితిలో ఉన్నాడు, అన్నీ కోల్పోయాడు, అయినా కానీ అతని దాతృత్వం మాత్రం పోలేదు. ఇప్పుడు అతను ఆకలితో అన్నాడు, అన్నం తినాలి, అన్నం పెట్టారు, అది లేనోడు తీసుకెళ్ళి ఇచ్చాడు. అతను వస్త్రం లేదు ఇప్పుడు యోబుకి, అతనికి ఎవరో దయదలిచి వస్త్రాలు ఇచ్చారు, ఆ వస్త్రాలు లేని వాడికి ఇస్తున్నాడు. ఎందుకు? అతను ధరించుకోవాలి కానీ ఇంకొకడికి ఇస్తున్నాడు. అతను తినాలి, ఇంకొకరు ఆకలి తీరుస్తున్నాడు. ఒకడు దిగంబరగా ఉన్నాడు, ఈయన దిగంబరగా ఉన్నాడు, ఈయనకు వస్త్రాలు ఇస్తే ఈయన ఆ దిగంబరత్వాన్ని కప్పడానికి ఇతనికి వచ్చిన బెడ్షీట్స్, రగ్గులు, డ్రెస్సులు వాళ్ళకి ఇస్తున్నాడు, లేని వాళ్ళకి. ఇతనికి ఎంత జాలి. అందుకని యోబు ప్రపంచవ్యాప్తంలో యోబు లాంటి శ్రమ ఎవరు పొందలేదని యాకోబు కూడా కొత్త నిబంధనలో సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, సహోదరి, నేను పేరు పెట్టి మిమ్మల్ని పిలవాలంటే చాలామంది పేర్లు ఉంటాయి. అమ్మా, మీరు సంతానం కావాలని అన్నారు కదా, 10 మందికి మీరు 10 వస్త్రాలు పంచలేరా? చూడండి, ఒక బెడ్షీటు, ఒక టవలు, ఒక శారీకి ఉదాహరణకు ఒక 500 వేసుకోండి. నేను చాలామంది పంచిపెట్టాలనుకున్నాను, ఒక 100 మంది పంచిపెట్టాలనుకున్నాను. అంటే నాకు 50,000 ఖర్చు అవుతుంది. నా దగ్గర ఏదో 10,000 ఉన్నాయి, 10,000తో ఖర్చు పెట్టాను. మీరు ఈ నెట్వర్క్లో ఉన్న మీరు ప్రార్థన అవసరం కోరారు కదా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి మీకు కూడా నేను విషయం చెప్పానమ్మా, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఆగస్టు దాటిందంటే ఇంకా నేను మళ్ళీ పంచిపెట్టను. కానీ ఇప్పుడు మిగిలింది మందిరం స్లాబ్ వేస్తున్నాను. మీరు ఒక 5,000, 10 మీ ఇష్టం ఎంతైనా పంపుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు ద్వారాలు తెరుస్తాడు, మీకు సహాయం చేస్తాడు, మీ విన్నపాన్ని అంగీకరిస్తాడంటే ఒక్కళ్ళు స్పందించలేదు. 10 మందికి వస్త్రాలు పంచిపెట్టండి, ఒక 5,000 అవుతా ఉనండి, 10,000 అవుతా ఉనండి, దేవుడు మీకు సహాయం చేస్తాడంటే ఎవరూ స్పందించలేదు. నా ప్రార్థన అయితే కావాలి, కానీ నేను చెప్పిన మాత్రం మీరు చేయరు. నేను చెప్పింది మీరు చేయలేనప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. మీరు అడిగింది, మీ తరపున నేను అడిగింది దేవుడు కూడా చేయడు, అంగీకరించడు. ఎందుకని? ఎప్పుడు మీకోసం ఆలోచిస్తారు కానీ దేవుడు మనసును మాత్రం మీరు గుర్తించరు. అందుకని బైబిల్లో 2 గురించి చెప్పాడు. దావీదు నా హృదయానుసారి అన్నాడు, కాలేబు నిండు మనసుతో నన్ను ఆరాధించాడు అన్నాడు. 2 గురించి సాక్ష్యం చెప్పాడు. కాలేబు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. లాజరు దరిద్రుడే, కానీ లాజరు గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు ఆయన. అతను దీన దశలో కూడా లాజర్కి చాలామంది బట్టలు ఇచ్చి ఉండవచ్చు, కడుపు నిండా అన్నం అతడికి పెట్టారో లేదో తెలియదు, వస్త్రాలు ఇచ్చారో లేదో తెలియదు. కానీ ధనవంతుడైతే ఇవ్వలేదు, కానీ ఎవరో ఇచ్చి ఉంటారు. కానీ అతను లాజరు కూడా దీనస్థితిలో ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. అందుకనే అతడు పరలోకానికి దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. మీరు ఎప్పుడైనా ఒక 10 మందికి మీరు వస్త్రాలు ఇవ్వకపోతే, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక 50 మందికి సారీస్ కానీ, షార్ట్స్ కానీ, బెడ్షీట్స్ కానీ పంచకపోతే మీ లైఫ్ వేస్ట్ చేయాలి. మీరు నా కోసం ప్రార్థన చేయమని అడిగినా వేస్ట్, మీ ప్రార్థన జవాబు రాదు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఏమన్నాడు ఈ వాక్యంలో? ఏమన్నాడు? లేనివాడికి అన్నం నేను పెట్టకపోతే అసలు ఈయనకే లేదు, మళ్ళీ వాళ్ళకి పెట్టాలని ఆశ ఉంది. అసలు ఈయన పరిస్థితి ఏంటి? పిల్లలు చచ్చిపోయారు, ఏడాలి. 10 మంది పిల్లలు చచ్చిపోయినందుకు ఏడడం లేదు, కోట్లు ఆస్తి పోయినందుకు ఏడడం లేదు, 100 ఎకరాల భూమి పోయినందుకు ఏడడం లేదు, శరీరం కుళ్ళిపోయింది ఏడడం లేదు, భార్య నిందిస్తుంది బాధపడడం లేదు, తన స్నేహితులు 3 వచ్చి నిందిస్తున్నారు అందుకు కూడా బాధపడడం లేదు. ఇతను ఏం బాధపడుతున్నాడంటే నిందించిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని, తన శరీరాన్ని, తన అక్కర్లను పక్కన పెట్టి ఆకలితో ఉన్నవాడిని గుర్తిస్తున్నాడు, వస్త్రం లేనివాడిని గుర్తిస్తున్నాడు, వాళ్ళకి వస్త్రం ఇవ్వాలనుకుంటున్నాడు, ఇతనికి వచ్చినవి వాళ్ళకి ఇస్తున్నాడు. అందుకని దేవుడు సుడిగాల్లో వచ్చి యోబుతో మాట్లాడాడు. అందుకని తన స్నేహితులు కూడా గద్దించాడు,
తన భార్యను కూడా మార్చాడు. దేవుడు నీ జీవితంలో ఎందుకు అద్భుతాలు చేయడం లేదు? నువ్వు కోరింది ఎందుకు చేయడం లేదంటే 1 పాయింట్, నువ్వు వస్త్రాలు పంచడంలో ఫెయిల్ అయ్యావు, దీనులకి సహాయం చేయడంలో ఫెయిల్ అయ్యావు, దరిద్రులకి కొంచెం అన్నం పెట్టడంలో ఫెయిల్ అయ్యావు, వస్త్రాలు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యావు, సహాయం చేయడంలో ఫెయిల్ అయ్యావు. ఎప్పుడన్నా లేనులకు సహాయం చేయండి అంటే మీరు ఏమంటారు? మా దగ్గర లేదయ్యా. మరి అన్నం ఎందుకు తిన్నావు ఈరోజు? నువ్వు తినడం మానేసి లేనుడు పెట్టచ్చు కదా. చేయరు అలాగా? మరి చెయ్యవు కాబట్టే దేవుడు కూడా నీకు చేయడు. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంది. ఇదే మాటలు ఉంటాయి. యెషయా గ్రంథం 58:7 నీ ఆహారం ఆకలి కొనుగోని పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాల బేదలను ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగ నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకు చొక్కవాలి ఉదయించాలంటే నువ్వేమడిగినా దేవుడికి సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టు. ఆకలితో ఉన్న వాళ్ళంటే ఎవరున్నారు? దిక్కులేని వాళ్ళు ఉన్నారు, అడుగడుగున ఉన్నారు. మీరు గమనించరు అంతే. మనం వెతుక్కోవాలండి, మనకు సహాయం కావాలి. మీ ఇంట్లో అన్నం మిగిలిపోయిందండి, లేక మీ పిల్లల భోజనం మిగిలిపోయింది ఒక 200 మందికి, పాడెత్తే మీరు ఏమనుకుంటారు? అర్రె ఎవరైనా వస్తే బాగుంది అనుకుంటాం. ఆ అన్నం పంచిపెట్టడానికి పాడేయడానికి మనసప్పుగా వెతుక్కుంటాం. ఏ పెళ్ళప్పుడు వెతుక్కోవాలా? అలాగని బైబిల్ అంగీకరించడం లేదు. అన్ని సందర్భాల్లో లేని వాళ్ళు వెతుక్కోవాలి. దరిద్రుడు ఎవరు? ఆకలితో ఉన్నవాడు ఎవరు? పేద సేవకుడు ఎవరు? వస్త్రహీనుడు ఎవరు? వెతుక్కోవాలి. పేదలకు వస్త్రాలు ఇస్తే ఒక 20 మందికి 50 మందికి వస్త్రాలు ఇస్తే ఈచ్ మనిషికి వచ్చి 500 అవుతుంది. ఇప్పుడు 50 మందికి మీరు వస్త్రాలు పంచిపెట్టారండి, 25,000 అయింది. నేను పంచిపెట్టుకుంటాను. ఎప్పుడు నాకు ఎవరు కానుక ఇచ్చినా పంచిపెట్టుకుంటాను, నేను దాచుకోను. నీ నీతి నీ ముందర నడుచును అంటే దాని అర్థం ఏంటి? దేవుడు నీ ముందుండి నిన్ను నడిపిస్తాడు. యెహోవా మహిమ నీ సన్నిధింపు వెనకటి భాగంలో కావలికాయను, అప్పుడు నువ్వు పిలువగా. 9 అప్పుడు నీవు పిలువగా అంటే నువ్వు వస్త్రాలు ఇచ్చాక, లేని వాళ్ళకి అన్నం పెట్టాక, దరిద్రులకు నువ్వు సహాయం చేశాక, అప్పుడు నువ్వు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను అనును. ఈరోజు నీతో నేను ఉన్నాను అంటాడు ఆయన. అనడం ఎందుకని? లేని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలన్నా, నాలంటోడికి 10,000 పంపాలన్నా మీ దగ్గర డబ్బులు ఉండవు. అయ్యా మేమే చాలా కష్టాల్లో ఉంటున్నాం. మరి నువ్వు కష్టాలు ఉన్నప్పుడు అన్నం ఎందుకు తింటున్నావు? అన్నం తినకో, నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా. కానీ యోబు కూడా కష్టంలో ఉన్నాడు. మీరు కష్టంలో, యోబు కూడా కష్టంగా ఉన్నాడు. యోబు తిన్నది పక్కన పెట్టి లేనుడికి అన్నం పెడతాడు. యోబుకి దగ్గరికి ఎవరో వస్త్రాలు ఇచ్చారు, అతను ధరించుకోవడం లేదు. లేని వాళ్ళకి, వస్త్రహీనులకు వస్త్రాలు పంచుతున్నాడు. యోబు నీతిమంతుడు అయ్యాడు. మరి దేవుడు నిన్ను కూడా నీతిమంతుడిగా చేయాలని ఆశపడుతున్నాడు. అప్పుడు నువ్వు పిలువ యెహోవా ఉత్తరం ఇచ్చాను. చూసారా, ఇక్కడ అద్భుతమైన మాటలు ఇందులో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే అపోస్తలుల కార్యం 2:45 వారు అక్కర కొలిది పంచిపెట్టిరి అనే మాట ఉంటుంది. యోబు గ్రంథంలో చాలా అద్భుతమైన మాటలు. 2 రాజుల గ్రంథం 5:14 అతడు దైవజనుడు చెప్పినట్లు చేసి ఏం పొందాడు? సంపూర్ణ స్వస్థత పొంది అతని జీవితాన్ని మార్చుకున్నాడు. దైవజనుడు ఎలీషాతో చెప్తున్నాడు, అయ్యా ఈ రోజు నుంచి నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను, నువ్వు చెప్పింది చేస్తాను, దేవుడు చెప్పింది చేస్తాను. అతను ఒక అన్యుడు. ఎవరి మాట అన్నాడు? ఎలీషా మాట అన్నాడు. అన్యుడు ఎలీషా మాట అన్నాడు. క్రైస్తవులు దైవజనుడి మాట అన్నారు. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందే. మీరు ఏమంటారు? సార్ మీరు ముందు చెప్పారా? నేను మీ మెసేజ్ను టీవీలో చూడలేదండి అని మీరు అంటారు. కొన్ని ప్రవచనాలు ఉంటాయి, నీకు ప్రమాదం వస్తుంది పలానా రోజు అని నేను చెప్పాను అనుకోండి, మీరు చూడకపోతే మీది తప్పు అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రవచనం ఉంటుంది, నాకు మీ జీవితంలో ప్రమాదం జరగకపోతుంది పలానా రోజు పలానా సమయం అన్నాను అనుకోండి, చూడలేదనుకో మీది తప్పు. మీరు పడిపోయారు, ఇప్పుడు శ్రమలో కష్టంలో పడిపోయారు. నాది తప్పేం లేదు, నేను హెచ్చరించాను, బోర్ ఊదాను, మీరు కానుకోలేదు, నమ్మలేదు, ఫాలో చేయలేదు, మీదే తప్పు. ఒక అన్యుడు నయమాను ఎలీషా చెప్పింది విన్నాడు, జీవితం బాగుపడింది. మీరు వింటేనండి, నా ప్రార్థన కాదు ఇక్కడ, మీరు వినాలి నా మాట. రోమీలు రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చెను. సత్క్రియ ఓపికగా చెయ్యాలి. అందుకనే ఆదికాండము 3:7 సత్క్రియ చేయనడలా వాకిట పాపం పంచి ఇయుండును అన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు కయ్యూనుతో, నీ తమ్ముడిని చంపావు, నువ్వు నాకు ఇవ్వాల్సింది కూడా దొంగిలించావు. చూసారా, కయ్యూను ఎందుకు శపించబడ్డాడు? దేవుడికి ఇవ్వాల్సింది దొంగిలించాడు. 2 తన తమ్ముడిని చంపాడు. చంపడం అంటే అర్థం ఏంటో తెలుసా? మాట వినకపోవడమే చంపడం. చాలామందికి నేను ఉన్నట్టు ప్రకటిస్తాను, నన్ను కూడా చంపేస్తారు.
ఎలాగే నమ్మరు, వినరు. అది చంపేయడం అంటే. సత్క్రియ చేయని యెడల వాకిట పాపం పొంచియుండును అంటే అర్థం ఏంటో తెలుసా? మీ వాకిట్లో ఏముంది? మీరు ధర్మం చేయలేదు, పాపం ఉంది. నేను చెప్పాను, 10 మందికి 20 మందికి వస్త్రాలు పంచిపెట్టుకోండి, 10,000 20,000 పోతే పోనేయండి, మీ లైఫ్ బాగుంటుందంటే వినలేదు. యేసయ్య మాట వినలేదు ఎవరు కూడా. నేను చెప్తున్నాను, లూకాసు వార్త 11:40 కాగా నీకు కలిగింది ధర్మం చేయి, అప్పుడు అన్నీ శుద్ధిగా ఉంటాయి. నీ జీవితము శుద్ధిగా ఎందుకు లేదో తెలుసా? ధర్మం చెయ్యు. ధర్మం అంటే నీకు డబ్బులు ఉంటేనే చేస్తావా? లేనప్పుడే చెయ్యాలి. ఉన్నప్పుడు చేస్తే గొప్ప ఏముందండి? నీ దగ్గర రూపాయలు లేనప్పుడు 10,000 ఖర్చు చేయి, అప్పుడు దేవుడు నేను ఇష్టపడతాడు. నీకు అన్నం మిగిలిపోయింది పంచిపెడితే దేవుడు ఏమో సంతోషించడు. దీన స్థితిలో నువ్వు తిన్నది మాని ఆకలితో నోడు పెట్టాలి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీకు బట్టలు లేవు, కానీ నీకు ఇప్పేసి వాడికి ఇచ్చే, అది త్యాగం అంటే. అలాగా అన్నాడు యేసుప్రభు వారు మత్తయి సువార్తలో కూడా, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చే, నీకు 2 వస్త్రాలు ఉన్నాయి, 2 చీరలు, ఒక చీర అవతలకి ఇచ్చే, నీకు 2-3 జతలు ఉన్నాయి కదా, ఒక జత చాలు, మిగతా బట్టలు ఇచ్చే, అప్పుడు నీకు అన్ని శుద్ధిగా ఉండి. అంటే నువ్వు అడిగింది ప్రతిదీ దేవుడు నీకు ఇస్తాడు. రోమపత్రిక 2:10 సత్క్రియ చేయు ప్రతి వానికి మహిమయు ఘనతయు సమాధానం కలుగు. దేవునితో నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు అడిగింది రెట్టింపిస్తాడు, నీ అప్పులు కొట్టేస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు సంతానం ఇస్తాడు. నువ్వు వేలాది మందికి ఆశీర్వాదకరంగా ఒక జ్యోతిగా మారిపోతావు. దేవుడు నీకు సహాయం చేయడం లేదు. కారణం ఏంటి తెలుసా? నీ చేతిలో పాపం ఉన్నది, నీ కుటుంబం వాకిట పాపం ఉన్నది. నేను క్రైస్తవుడిని, క్రైస్తవులకే పాపాలు ఉంటాయి. కయ్యను క్రైస్తవుడు కదా, అతను వాకిట్లో పాపం ఉందంటున్నాడు. అదేం చేసింది? అతను శాపగ్రస్తుడిగా మార్చింది. నువ్వు ఇచ్చేదే నిన్ను తుడిచేస్తుంది. నేను దశంభాగం ఇస్తానండి, నమ్మకంగా ఉంటానండి, దేవుడికి ఇవ్వాల్సింది ఏదైనా ముందు ఉంటానండి అంటే అవన్నీ నైజాంత, అవన్నీ దేవుడు ఇష్టపడ్డాడు. నువ్వు దైవజనుడికి ఎంత ఇచ్చేవనేది ముఖ్యం కాదు, లేనోడికి ఎంత ఇచ్చేవనేది ముఖ్యం. లేనోడికి పెట్టేవాళ్ళు భూమి మీద ఎవడో ఉన్నాడో నాకు తెలియదు. నేను లేనోడికి ఇస్తాను, లేనోడికి పెడతాను, దీనులకు దరిద్రులకి నేను పెడతాను. నా కోసం చాలామంది చెప్పుకుంటారు, నా కోసం చెప్పుకోకూడదు, క్రీస్తు కోసం చెప్పుకోవాలి. ఈయన దగ్గర క్రీస్తు ఉన్నాడండి, ఈయన వస్త్రాలు ఇస్తాడు, షార్ట్స్ ఇస్తాడు, బెడ్షీట్స్ ఇస్తాడు, మంచి బట్టలు ఇస్తాడు, తినడం మనిషి ఆకలితో నోడు పెడతాడు. నాకుంది ఆ పేరు, దేవుడు ఇచ్చాడు ఆ కృప. లేనోళ్ళకి అన్నం పెడతాను, నేను కడుపు మార్చుకుంటాను. నాకు ఖరీదు కాదు, వాళ్ళు మంచి దుస్తులు ధరిస్తే నేను చిరుగుపని బట్టలు వేసుకుంటాను. మీకు ఇక్కడ ఇలా కనబడుతున్నాను అంతే నీట్గా, కానీ రియల్గా నన్ను మీరు చూస్తే నా బట్టలు ఖరీదు 100-150 కంటే మించి ఏముండవు. నా వస్త్రాలు ఖరీదు బ్రదరు 150 రూపాయలు, కానీ అవతలకి ఇస్తే నేను 1000 రూపాయలు, 5,000 10,000 ఖరీదైన దుస్తులు ఇస్తాను. నేను కొంచెమే తింటాను, ఎదటోళ్ళకి కడుపు నిండా పెడతాను. నా దగ్గర ఉంటే డబ్బులు కూడా ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉండవు, ఎందుకంటే నాకు ఎవరు ఇవ్వరు. మీరేమో వింటారు కానీ నమ్మరు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యంలో హెబ్రీ 10:35 కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం కలుగును అంటండి. ఏంటంటే బహుమానం? ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టిన దానికి గొప్ప బహుమతి కలుగుతుంది. నువ్వు దీనిని పంచిపెట్టింది జాబితాలో రాయబడుతుంది. నీ కోసం తిన్నది, నీ బిడ్డల కోసం ఖర్చు పెట్టింది రాయబడదు. కానీ నీ పిల్లకి ఏదైనా కష్టం వచ్చినా, రోగం వచ్చినా 1,00,000 ఖర్చు పెట్టడానికి మీరు ఓకే. డబ్బులు లేవు, డాక్టర్ గారు నా కొడుకుకి సీరియస్ అయింది, హాస్పిటల్ పెట్టాను, మా అమ్మను సీరియస్ అయితే హాస్పిటల్ పెట్టాను, మీరు 50,000 కట్టమన్నారు, కట్టాను, మళ్ళీ 70,000 వేశారు, నేను ఎక్కడ తేను అన్నారు అనుకోండి, డిశ్చార్జ్ ఇవ్వడం, రోజు రూమ్ రెంట్ పెరుగుతూనే ఉంటుంది మీకు. మనం అప్పులు చేసి అక్కడ ఇక్కడ చేసి మొత్తం మీద ఏం చేస్తాం? 70,000 బిల్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న వ్యక్తిని బయట తెచ్చుకుంటాం. మా కొడుక, తల్ల, అత్త ఎవరైనా సరే. కానీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు క్షమించండి మేము ఇవ్వలేమండి. పాస్టర్ గారు అంటే లోకువా? తప్పు, అది నీ పాపం. పాస్టర్ల దగ్గర, సేవకుల దగ్గర నాలంటి ముందు ఎప్పుడు ఆ మాట అనకండి. ఎందుకు తెలుసా? నువ్వు నాతో అన్న మాట ప్రతి మాట దేవుడు వింటున్నాడు. ఎందుకంటే నేను దాచుకోను కాబట్టి, ఇతరులకు పంచిపెడతాను కాబట్టి నా మాట ఆయన వింటున్నాడు. బైబిల్లో నుంచి ఆది కాండము 4:7 నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. ఆది కాండం 4:7 ఉంది ఈ మాట. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చెయ్యాలి అని అంటే ఒక్క మాట మర్చిపోకు. అప్పుడప్పుడు నీకు కష్టాలు, అవమానాలు, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా. హెబ్రీ 12:10 మన మేలు కొరకే ఆయన
శిక్షించుచున్నాడు. యోబు గ్రంథము 22, 27, 28 నీవు ఆయనకు ప్రార్థన చేయగా, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. అంటే నువ్వు ఎప్పుడైతే లేని వాళ్ళకి అన్నం పెట్టి, పేదలకు బట్టలు పంచిపెట్టి, ఎవరైనా మందిరం కడతానుకోండి, మందిరానికి నువ్వు సహాయం చేసానుకో, ఇవి ఇంపైనవి. దీనులకు వస్త్రాలు ఇచ్చినా, దీనులకు అన్నం పెట్టినా, దీన సేవకుడు ఒకవేళ మందిరం కడతానుకోండి, నువ్వు సహాయం చేసినా, ఇవి దేవుని దృష్టిలో ఇంపైనవి. అప్పుడు నువ్వు దేన్ని యోచన చేసినా, ఏది అడిగినా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోబు 22, 27, 28లో ఉంది ఈ మాట. కాబట్టి సహోదరులారా, 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మాతో కూడా మీకు విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. చూసారా, ఇప్పుడు మీరు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారా? ఇప్పుడు మీరు మేలు చేసి కీడు అనిపిస్తున్నారా? బాధలు అనిపిస్తున్నారా? న్యాయమే, బాధపడకండి. ఎందుకు తెలుసా? న్యాయాధిపతి నీ వాకిట్లో ఉన్నాడు. నువ్వు మేలు చేసి కీడు అనిపిస్తున్నావు కదా, మంచి చేసావు కదా, నువ్వు మంచి చేసావని దేవుడు నిన్ను టాలీ చేయాలంటే లేనోడికి వస్త్రం పంచిపెట్టు. దీనులకు నువ్వు సహాయం చేయి, చేయవతని. అలా ఇవ్వకపోతే నువ్వు సంపాదించిన దానికి విలువ ఉండదు, నీకు ఎప్పుడు న్యాయం జరగదు, భూలోకంలో జరగదు, రేపు నువ్వు చనిపోయి కూడా నీకు న్యాయం జరగదు, పరలోకం కూడా నువ్వు చేరు. క్రైస్తవుడు అయిపోయారు, క్రైస్తవుడు అని చెప్పుకుంటే సరిపోదు, చేయవలసినవి కొన్ని ఉంటాయి, మర్చిపోవద్దు. యోబు అన్నీ ఉండి అన్నీ కోల్పోయాడు. పోయిన దానికోసం బాధపడటం లేదు, చచ్చిపోయిన తన బిడ్డ కోసం పడతా లేదు, తన భార్య నిందిస్తుంది, బాధపడటం లేదు. అవతల వాడికి అన్నం లేదని బాధపడుతున్నాడు, అవతల వస్త్రం లేదని బాధపడుతున్నాడు, వాడికి కొంత ధన సహాయం చేయాలని అతను బాధపడుతున్నాడు. అతని దగ్గర ఉన్నది అప్పటికప్పుడు ఎవరైనా ఇచ్చింది లేనులకి ఇస్తున్నాడు. అప్పుడే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అప్పుడే అతనికి మరలా స్వస్థ ఇచ్చాడు, తన భార్యను క్షమించాడు, మళ్ళీ 10 మంది బిడ్డలు ఇచ్చాడు. యోబుకి 2 కుటుంబాలు, ఒకటి భూలోకంలో ఉంది 10 మంది పిల్లలు, మరో కుటుంబం పరలోకంలో ఉంది 10 మంది పిల్లలు పరలోకంలో ఉన్నారు, తండ్రి కోసం వెయిటింగ్లో ఉన్నారు. అంటే అందరికీ ఒక కుటుంబం ఉంటుంది, కానీ యోబుకి 2 కుటుంబాలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళు పరలోకంలో ప్రశంసిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, తండ్రి కొరకు ఎదురు చూస్తున్నారు. కింద ఉన్న పిల్లలు వాళ్ళని కలుసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. మీదే కుటుంబం? మీది యోబు కుటుంబమేనా? అయితే దేవుడు దీవించం కాక. యోబు కుటుంబంలోకి చేరాలంటే లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వండి, దీనులకు సహాయం చేయండి, నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెషయా గ్రంథం 58, 7, 8, 9 వచ్చిన ఎప్పుడు మర్చిపో. అప్పుడు నువ్వు పిలువగా నేను ఉన్నానని జవాబిస్తాను అంటున్నాడు. ఆయన ఉన్నానని నీకు జవాబు ఇవ్వాలంటే, నీకు సహాయం చేయాలంటే, నీ ఉద్దేశం బలపరచాలంటే లేనోళ్ళని పట్టించుకో, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధ ఈ వాక్యాన్ని బిడ్డలు దీవించండి, 2వ రాకడ కొరకు వీరిని సిద్ధపరచండి, చావు ఇవ్వండి, సంతానం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, తను కోల్పోయినవన్నీ అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జీవిత యాత్రలో నా జీవన యాత్రలు నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలు నాకంటే ముందుగా, నా తోడుగా నా నీడగా, నా తోడుగా